ప్రాక్టికల్స్ అటెండ్ అయ్యావా? లేదే, ఇప్పుడే వస్తున్నాను. ఆ కుమార్ గడి గ్యాంగ్ ర్యాగింగ్ చూసావా? ఈ కాలేజ్ లో ఏంటే ర్యాగింగ్ ఎంత దారుణంగా ఉంది? వాళ్ళు సీనియర్సే, ఈ గ్యాంగ్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమో, ఆ గ్యాంగ్ లో అమ్మాయి కూడా ఉన్నట్టుంది. దాని పేరే సుధా. మొగరాయిలో కాలేజ్ అంతా తిరుగుతూ ఉంటుంది. మొన్న నన్ను కూడా ర్యాగింగ్ చేసింది. మనకెందుకే, క్లాస్కి వెళ్దాం. అరే బా, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారా? ఏమై ఉంటుందిరా? ఆ అబ్బాయిలు ఖాళీగా ఉన్నారు, తలా ఒకరిని చూసుకుందాం పదండి అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ శ్రమ ఎందుకు? మేమే వద్దురా, క్లాస్ లోకి వెళ్దాం పదండ్రా. ఇప్పుడు చదువుకుని మనం రాష్ట్రపతులం కావాలా? ప్లీజ్ రా. అరే పదండ్రా. అరే రండ్రా. చిరంజీవి నామదేశ, నాగార్జున నామదేశ, వెంకటేష్ నామదేశ, శతమానం భవతి శతాయుషే. ఎవరు? రెడ్ కలర్. లక్ష్మీ నామదేశ, పల్లిపాడే గోత్రస్య, శతమానం భవతి శతాయుషే. ఎందులో పెట్టు. ఆ ఫ్లాట్ నెంబర్ 506, మోతి అపార్ట్మెంట్స్ నల్లకుంట, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇగో దానికి 2 రోజుల టైము సెట్ చేసుకో, లేకపోతే వేరే వాడికి ఇచ్చి. శతమానం భవతి శతాయుషే. అక్షింతలు ముక్కు మూసి వాసన చూసి వెనకేసుకున్నా. వెళ్ళమ్మా. హలో పంతుల్, ఇది మనం చెక్ చేసే జంట అనుకుంటా. ఓ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇది తీసుకోనైనా, ఇది తీసుకోమ్మా. వెళ్ళండి, పెళ్లికి తప్పకుండా వెళ్ళండమ్మా. శతమానం. పేరు ప్రియా. పూర్తి పేరు? ప్రియాంక. గోత్రం? పాలవెల్లి. అడ్రస్? అడ్రస్ ఎందుకండి? అది హైటెక్ దేవుడమ్మా, అన్ని డీటెయిల్ గా ఉంటాయి కానీ చల్లగా చూడమ్మా. అడ్రస్ చెప్పమ్మా. రాజమండ్రి గాంధీనగర్ 2వ వీధి. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడమ్మా? చదివేది కాలేజ్ లో అండి. చదివేది కాదమ్మా, ఉండేది ఎక్కడ? హాస్టల్లో. అమ్మా, బావలు గాని బామ్మర్తులు గాని బాయ్ ఫ్రెండ్స్ గాని ఎవరు ఉన్నారమ్మా? లేరండి. పోనీ గ్రీటింగ్ ఇవ్వడానికి రెడీగా ఎవరు ఉన్నారమ్మా? అబ్బే లేరండి. నెంబర్ నా నెంబర్ సెట్ చేసాం అనుకో. ఏంటండి? నువ్వు చల్లగా ఉండాలని చెప్పి దేవుడికి పూజలు చేస్తానమ్మా. అమ్మా, రోజు ఇదే గుడికి రామ్మా. మీ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకురామ్మా. అమ్మా, ప్రత్యేక పూజలు జరిపిద్దామమ్మా. ఇదిగో ప్రసాదం తీసుకోమ్మా. శతమానం భవతి శతాయుషే. నా దగ్గర కూడా డబ్బులు దుప్పుతారా నువ్వు? ఫ్రెండ్షిప్ బిజినెస్ దానికి దీనికి సంబంధం లేదు. టైం రా, టైము. వీడు ఇంకా రాలేదేంట్రా? వీడు ఇంకా రావట్లేదేంట్రా? అరే వచ్చావా? అరే ఓనర్ గారు చూసాడా? చూడలేదురా, చూస్తే ఏం బిగుతాడు రా. ఇది కాకపోతే బ్రహ్మాండమైన రూమ్ తీసుకుందాం. ఏంటి కామెడీయా? కాదు, బకాడి. మనం తాగుతాం వాడు తెలుసు కదరా. తెలుసురా, మనం దాగేది ఆడి దగ్గర నొక్కేసిన డబ్బులతో తెలిస్తే ఆడికి హార్ట్ అటాక్ వస్తుంది. అదే సంగతే. ఇది ఓపెన్ చేయి. అరే వాడే వచ్చినట్లు. ఒక్క నిమిషం, మన ఓనర్ గారు అంటాడు. అరే అది ఓపెన్ చేయరా. తలుపు తీయండిరా. ఎంతసేపు అది 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 ఉన్నారా? తెచ్చారా? రే అందరూ ఒకేసారి బాత్రూమ్కి వెళ్ళారా? ఆ గ్లాసులు తీసుకుని కింద పెట్టండి రా. ఇప్పుడు వాటర్ బాటిల్ లాగా బిల్డప్ చేయొచ్చు. అరే మన దాచేయండి రా. అరే ఇప్పుడు తీరా. ఇంటి ఓనర్ తలుపులు బలం కొట్టద్దని ఊరుకుంటున్నా. తీయండి తలుపులు. పార్టీ చేసుకుంటున్నారా? టీ తాగడానికే డబ్బులు లేవు సార్, ఇంకా పార్టీ ఏం చేసుకుంటాం? మరి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా? మీకింటే ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం సార్. ఓవర్ యాక్షన్ వద్దురే. మరి నా దగ్గర 4000 దొబ్బి ఐశ్వర్య వస్తుంది, సుస్మిత వస్తుంది అని చెప్పి నా డబ్బులు తప్పిస్తారా? ఇప్పుడు వడ్డీతో సహా రెంట్ కూడా కట్టాలి. అదేం సార్, మనం మీ దగ్గరికి ఐశ్వర్య వచ్చింది కదా. మీ చుట్టూ డాన్స్ చేసింది, మీ నెత్తి మీద పూలు చల్లింది. కరెక్టే రోయ్. గజ్జల శబ్దం, మల్లెపూల వాసన. బాంద్రా సార్ మీది. పాపం మిమ్మల్ని లేపడానికి అంత ట్రై చేసిందో మీరేమో లేవలేదు. పని జరిగినా జరగపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే అని 4000 తీసుకెళ్లిపోయింది. అవును, ఇంకోసారి వీడైతే రానని తిట్టి మరీ వెళ్ళింది. అవును సార్, అదో మీరు తేలిపోవాలి సార్. మీ మొగతనాన్ని సవాల్ చేస్తున్నది. ఇంతకీ మీరేమంటారు సార్? ఏమంటా 5000 తీసుకుని ఇప్పుడే పిలిపి ఐశ్వర్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సార్, ఈ రోజు మా దగ్గర డబ్బులు లేవండి, మీరేమన్నా మందు ఇప్పిస్తే. రెడీగానే వచ్చారా? ఇది బాటిలు. అవునరా, క్వార్టర్ నేను దాగి క్వార్టర్ మీ మొత్తానికి ఇచ్చారు. బాబాయ్, క్వార్టర్ అంటే ఎక్కువైపోతుంది సార్. ఈ రోజు కొంచెం దాగి రేపు కొంచెం తాగుతాం. వెరీ గుడ్ సార్, మీరు రాత అవుతారా? నో, రాతాకి లాస్ట్ టైం దెబ్బ అయిపోయా. ఇప్పుడు వాటర్ మిక్స్ చేస్తా. అయితే వాటర్ వేసుకోండి సార్, కొంచెమే వేసుకోండి. ఏంట్రా ఏదో బంద్ వేసుకోవాలని చెప్తున్నారు. వాటర్ కూడా ఎదవాలి. మొత్తం తాగండి రే. ఒక్క మూత మాత్రమే, అంతేరా. మందును ఇలా డైల్యూట్ చేసుకోవాలరా. మీ అందరికి చేర్స్ రా. తాగి నాకు తెలుసులే. అంతే. ఐశ్వర్య అంటే ఏం చెప్తారా? డోంట్ వరీ, నేను తీసుకెళ్ళి మంచి మీద వేద్దాం, అప్పుడు చెప్తా. ఓకే. అరే బన్ను,
ఏంట్రా ఇదంతా సార్ సార్ ఏంట్రా ఏం జరిగింది? అబ్బా అబ్బా చిలిపి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. రాత్రి మీరు చేసిన చెప్తాలకు నాలో ఏ ఒక్కరికి నిద్ర పట్టలేదు బాబు. ఏమైందిరా? మంచం విరిగిపోద్దాం అని భయం వేసింది. మంచం విరిగిపోయింది. అరే మనసు మంచిగుందో లేదో చూడండి బానే ఉందిరా సార్. రాత్రి మీరు ఐశ్వర్యం కబడ్డీ ఆడేశారు, నెత్తిరింట పూలు పెట్టుకొచ్చింది. మగాడంటే మీలా ఉండాలండి. నెక్స్ట్ టైం 4900కే వస్తానండి సార్. ఊరుకోడ్రా, నాకు సిగ్గేస్తుంది. మా ఆవిడ ఎందుకు లేచిపోయింది? ఎంతో ఇంత టాలెంట్ ఉన్నావు రా. మొత్తం అది 9000 ప్రాఫిట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.